హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీరు తమిళ చూసింటారు, అదేవిధంగా టైటిల్ చూసి ఉంటారు. ఫ్రెండ్స్, జేవిడికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అమౌంట్ అనేది ఆ అకౌంట్ అనేది పడడం అనేది జరుగుతుంది. డబ్బులు అనేది మన అకౌంట్ లో పడుతున్నాయా లేదా కాలేజ్ అకౌంట్ లో పడుతున్నాయా, ఏ అకౌంట్ లో పడుతున్నాయి, ఎంత పడుతున్నాయి, ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేయాలో మీకు డీటెయిల్ గా అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయినా కానీ లేదా గూగుల్ అయినా కానీ ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ లో వచ్చేసి మీరు జ్ఞానభూమి అనే విధంగా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత జ్ఞానభూమి అని టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి, జ్ఞానభూమి అని. ఒకవేళ మీకు ఈ వెబ్సైట్ కి సంబంధించి నేను కావాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేస్తే కూడా మీకు వెబ్సైట్ అనేది వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టూడెంట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా లాగిన్ ఫర్ నివాస్, అదేవిధంగా లాగిన్ అని వస్తుంది. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత యూజర్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క యూజర్ ఐడి అనేది ఏమిటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఆ స్టూడెంట్ కి సంబంధించి యూజర్ ఐడి. ఒకవేళ మీకు పాస్వర్డ్ అనేది తెలియకుంటే జస్ట్ ఇక్కడ వచ్చి మీరు ఫార్వర్డ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్వర్డ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత ఇదే వస్తుంది. ఇదే వచ్చిన తర్వాత సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ అని ఉంటుంది, అదేవిధంగా ఎంప్లాయీ అని ఉంటుంది, అదేవిధంగా కాలేజ్, అదేవిధంగా యూనివర్సిటీ, అదేవిధంగా ఆర్ఐఓ ఎగ్జామినర్ అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్టూడెంట్ కి సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. జస్ట్ కలిసి మీ యొక్క ఆధార్ కార్డ్ కి సంబంధించి నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ కి సంబంధించి నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయండి. గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. న్యూ పాస్వర్డ్, అదేవిధంగా రీటైప్ పాస్వర్డ్, అదేవిధంగా ఓటీపీ అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర మీ యొక్క ఇక్కడైతే మీరు ఒక కొత్తగా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓటీపీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ ఐఆమ్ డన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఐఆమ్ డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ డన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరైతే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరైతే ఈ విధంగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ కి సంబంధించి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ కి సంబంధించి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ దగ్గర ఇందాక మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. క్యాప్చా దగ్గర కింద మీకు పైన కనిపిస్తున్న క్యాప్చా అయితే కింద అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఇక్కడ వచ్చి మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు అయితే వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా జూమ్ చేయండి. జూమ్ చేస్తే ఇక్కడ చూడండి మీకు హోమ్, అదేవిధంగా సర్వీసెస్, అదేవిధంగా వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీకు వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత అప్లికేషన్ ఐడి అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు మీ ఏ ఇయర్ కి సంబంధించి అప్లికేషన్ ఐడికి సంబంధించి డబ్బులు పడేది ఉందో ఆ అప్లికేషన్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఐడి అని వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి అని వచ్చి మీకు మీ యొక్క అప్లికేషన్ ఐడీస్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ క్లారిటీగా మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ రిలీజ్ అయ్యడం వచ్చి ఇక్కడ ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ అనేది ఉంటుంది. అక్కడ మీకు ఎంత అమౌంట్ అనేది రిలీజ్ అయింది, ఎంత అమౌంట్ అనేది క్రెడిట్ అయిందో మీకు అయితే ఉంటుంది. కింద స్కాల్ చేస్తే ఇక్కడ చూడండి మీకైతే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్టీఎఫ్ స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ ఆర్టీఎఫ్ స్టేటస్ కింద మీకైతే ఇక్కడ అమౌంట్ అయితే ఉంటుంది చూడండి. నాకు అనేది ఇక్కడ చూడండి అమౌంట్ అనేది నాకు జనవరి 27వ తేదీన అయితే నాకు ఆ బిల్ అనేది అప్రూవ్డ్ అయితే అయింది. అదేవిధంగా అమౌంట్ అనేది నాకు ఫిబ్రవరి 3వ తేదీన అయితే అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోండి బిల్ స్టేటస్ అనేది బిల్ అప్రూవ్డ్ అనేది వచ్చింది. అదేవిధంగా అమౌంట్ రిమిటెడ్ డేట్ దగ్గర నాకు డేట్ అనేది వచ్చింది. అదేవిధంగా పేమెంట్ స్టేటస్ అనేది పేమెంట్ డన్ అని వచ్చింది. అదేవిధంగా టీబీఆర్ నెంబరు, అదేవిధంగా రిలీజ్ బ్యాంకు, అదేవిధంగా రిలీజ్ అమౌంట్, ప్రాసెసింగ్ నెంబరు, టు డేట్, ఫ్రమ్ డేట్ అని వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రిలీజ్ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క కాలేజ్కి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్గా అమౌంట్ అనేది కాలేజ్కి సంబంధించి అకౌంట్లు అయితే పడ్డాయి.
ఎవరికైతే పర్సనల్గా ఎవరికైతే డబ్బులు అయితే పడలేదు, కాలేజ్ అకౌంట్లో అయితే వేయడం జరిగింది. స్టూడెంట్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అయితే కాలేదు. డైరెక్ట్గా అయితే కాలేజ్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడ్డాయి. 3250 రూపాయలు అయితే నాకు ఆ డబ్బులు అనేది పడడం జరిగింది. ఇవి డబ్బులు అనేది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో అయితే పడ్డాయి. ఓకే, ఈ విధంగా జేవుడికి సంబంధించి డబ్బులు అనేది పడ్డాయి లేదు, ఏ అకౌంట్లో పడ్డాయి, ఎప్పుడు పడ్డాయి, అదేవిధంగా ఏ రోజున క్రెడిట్ అయ్యాయి అనేది మీకు డీటెయిల్గా అయితే మీకు అయితే జ్ఞానభూమి వెబ్సైట్ అనేది ఉపయోగించి ఈ విధంగా అయితే మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, వీడియోస్ మనం లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.